హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రైజెస్ అందరికీ అందుబాటులో లేవు. ఈరోజు వెస్ట్ హైదరాబాద్లో తీసుకుంటే స్క్వేర్ యార్డ్ ప్రైస్ 20,000, 25,000. బెంగళూరు హైవేని, శ్రీశైలం హైవేని ఒక యూనిట్గా తీసుకుని ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసి ప్రాపర్ పారామీటర్స్తో కోపప్ అయ్యేలాగా ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఫామ్ ల్యాండ్స్ అండి. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. ఎంటర్టైన్మెంట్, రిలాక్స్ అవ్వాలంటే నెక్లెస్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళం, లేకపోతే గండిపేట లేక్కి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్. కానీ ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే క్రౌడెడ్ ప్లేసెస్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు, ప్రైవసీ కావాలి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, మెంటర్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, సౌత్, నార్త్, వేర్ టు ఇన్వెస్ట్, వెస్ట్లో ఇన్వెస్ట్ చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్? లేదు, ఇప్పుడు అందరూ సౌత్ అంటున్నారు, సౌత్ వైపు మూవ్ అవుతుంది పాపులేషన్. సో సౌత్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి బెనిఫిట్? ద లీడింగ్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే ఖచ్చితంగా వెస్ట్ మార్కెట్ అనేది చెప్పచ్చు. బట్ ప్రైజెస్ అందరికీ అందుబాటులో లేవు. ఈరోజు వెస్ట్ హైదరాబాద్లో తీసుకుంటే స్క్వేర్ యార్డ్ ప్రైస్ 20,000, 25,000, డిపెండ్స్ ఆన్ ఏరియా. 20,000 నుంచి 50,000-60,000 కూడా రీచ్ అయిపోయింది. అదే విత్ ఇన్ ఆర్ఆర్ అయితే 1 lakh, 2 lakhs, 3 lakhs ఇలా రీచ్ అయింది. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. జాబ్ పొటెన్షియల్ మార్కెట్ ఉండటం, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అంతా వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాదే కాన్సన్ట్రేట్ అవటం, అలాగే ఐటీ ఎంప్లాయీస్ అంతా ఈ సరౌండింగ్స్లోనే, వెస్ట్ సరౌండింగ్స్లోనే స్టే చేయటం, ఇలా డిఫరెంట్ రీజన్స్. సో ప్రైజెస్ కొంత పెరగటం జరిగింది. లాస్ట్ 4-5 years నుంచి ఇంకొంచెం అగ్రెసివ్గా ప్రైజెస్ ముందుకు వెళ్ళటం జరిగింది. సో వాట్ టు డూ? దీనికి కాంపిటీట్ అవ్వగల మార్కెట్ ఏమన్నా ఉందా, లేదంటే దీనికి ఆల్టర్నేట్ మార్కెట్, సెకండ్ ఆప్షన్ ఏముంది అని చూస్తే ఇప్పుడు చెప్పుకోదగ్గ మార్కెట్ సౌత్ హైదరాబాద్. బెంగళూరు హైవేని, శ్రీశైలం హైవేని ఒక యూనిట్గా తీసుకుని ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసి ప్రాపర్ పారామీటర్స్తో కోపప్ అయ్యేలాగా ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ సౌత్ హైదరాబాద్ అండి. ఒక పక్క బెంగళూరు హైవే, ఒక పక్క శ్రీశైలం హైవే, అలాగే 3 exits ఉంటాయి. ఈ రేడియస్లోనే ఔటర్ రింగ్ రోడ్డుకి 3 exits ఉంటాయి. న్యూగా పెద్ద గోల్కొండ ఎగ్జిట్ యాడ్ అయింది. సో బెంగళూరు హైవే ఎగ్జిట్, శ్రీశైలం హైవే ఎగ్జిట్ అండ్ తుక్కుగూడ ఎగ్జిట్. సో ఈ 3 exitsని బేస్ చేసుకుని అక్కడ చాలా కమర్షియల్ యాక్టివిటీస్, అలాగే హౌసింగ్ యాక్టివిటీస్ రావడానికి చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉంది. అలాగే చాలా ప్రాజెక్ట్స్, హౌసింగ్ ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ అప్కమింగ్ దేర్. తుక్కుగూడలో ఆల్రెడీ హై రైజ్ కల్చర్ వచ్చేసింది. శంషాబాద్లో రాబోతుంది. శంషాబాద్లో అపర్ణ, సముద్ర లాంటి ప్రీమియం బిల్డర్స్ ల్యాండ్స్ అక్వైర్ చేసి ఉన్నారు. అలాగే వాసవి బిల్డర్స్, మై హోమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. అలాగే బుద్వేల్ తీసుకుంటే ప్రెస్టేజ్ సిటీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ బుకింగ్స్ ఆర్ తీసుకుంటా ఉన్నారు. ప్రెస్టేజ్ అనేది పాన్ ఇండియా ప్లేయర్, మీ అందరికీ తెలిసిందే. సో 2 హైవేస్లో కూడా హై రైజ్ కల్చర్ స్టార్ట్ అయింది. అలాగే విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. తుక్కుగూడ, మహేశ్వరం, మంచానపల్లి, క్రాస్ రోడ్స్, శంషాబాద్. ఇప్పుడు షాద్ నగర్లో కూడా న్యూగా విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు అయితే లేవు. రీసెంట్ 2-3 months బ్యాక్ నుంచి 1-2 విల్లా ప్రాజెక్ట్స్ న్యూగా స్టార్ట్ అవబోతున్నాయి.
సో మీకు వెస్ట్ హైదరాబాద్కి ఆల్టర్నేట్గా, లేకపోతే ఆల్రెడీ మీరు వెస్ట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, ఇంకొక ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, దానికి బెటర్ ఆప్షన్ ఏది అంటే సౌత్ హైదరాబాద్. అది కూడా ఈ మొత్తం ఏరియాని ఒక యూనిట్గా తీసుకొని బెంగళూరు హైవేని, శ్రీశైలం హైవేని, మన్సార్పల్లి క్రాస్ రోడ్స్, పెద్ద గోల్కొండ ఎగ్జిట్, ఈ టోటల్ ఏరియాని ఒక యూనిట్గా తీసుకొని ప్రాపర్ ప్లేస్లో ప్రాపర్ ప్లానింగ్తో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. బెంగళూరు హైవే తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే, వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ ఉంది కోర్ సిటీ నుంచి. మనం ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి, హైటెక్ సిటీ నుంచి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకుంటాం. అలా చూసుకుంటే బెంగళూరు హైవే అనేది ఈ ఐటీ షాడో ఏరియాస్కి చాలా అంటే చాలా నియరెస్ట్ ప్లేస్. మ్యాటర్ ఆఫ్ 20 minutesలో శంషాబాద్ రీచ్ అవ్వచ్చు. సో శంషాబాద్ మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడున్నా కూడా అక్కడ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ప్రతి సిటీలో కూడా ఇది ప్రూవెన్ థింగ్. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న చోట చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇది కూడా ప్రూవెన్ థింగ్. శంషాబాద్ ఇవాళ టైర్ 2 సిటీ లాగా డెవలప్ అవుతూ ఉంది. సో బెంగళూరు హైవేని తీసుకుంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బుద్వేల్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, శంషాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే కొంత పార్ట్ అప్ టు తిమ్మాపూర్ వరకు త్రిబుల్ 1 జీవోలో, అలాగే హడా లిమిట్స్లో ఈ ఏరియా ఉంది. సో ఫామ్ సైట్స్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. లోయర్ బడ్జెట్లో పెద్ద ల్యాండ్ పర్చేజ్ చేయొచ్చు ఫామ్ ల్యాండ్ అంటే. సో ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఫామ్ ల్యాండ్స్ అండి, ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ మన థింకింగ్ ప్యాటర్నే చేంజ్ అయింది. ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ రిలాక్స్ అవ్వాలంటే నెక్లెస్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళం, లేకపోతే గండిపేట లేక్కి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్. కానీ ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే క్రౌడెడ్ ప్లేసెస్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ప్రైవసీ కావాలి, ఒక పర్సనల్ ప్లేస్ కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పర్టికులర్లీ హెచ్ఎన్ఐస్, అలాగే ఎన్ఆర్ఐస్, ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ సైట్, వీకెండ్ హోమ్ కావాలనే కోరిక. అది కూడా రియల్ ఎస్టేట్లో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. లో ప్రైస్లో, తక్కువ బడ్జెట్లో పెద్ద ల్యాండ్ పర్చేజ్ చేయొచ్చు. సో అలాంటి వాటికి మంచి ఆప్షన్ ఉంటుంది ఈ ఏరియాలో. నెక్స్ట్ తీసుకుంటే కొత్తూరులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్తూరు అనేది టైర్ 2 సిటీ లాంటిది, ఇండస్ట్రియల్ టౌన్. పర్టికులర్లీ ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సో వీ కెన్ ఇన్వెస్ట్ దేర్. అలాగే ముచ్చింతలకు బ్యాక్ సైడ్ ఉన్న నాగారం కావచ్చు, గొల్లూరు కావచ్చు, అలా మంచానపల్లి క్రాస్ రోడ్స్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా గుడ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. రియల్ ఎస్టేట్ న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు. ఈ 2 హైవేస్, అలాగే ఈ 2 హైవేస్ మిడిల్లో చాలా న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ ఏరియా. రాజేంద్ర నగర్ నుంచి శ్రీశైలం హైవే వరకు పీపుల్ మూవ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జాబ్ మార్కెట్, ఐటీ షాడో ఏరియాస్కి మ్యాటర్ ఆఫ్ 30 minutes డ్రైవ్. సో న్యాచురల్గా లైక్ చేయడానికి అవకాశం ఉంది. కొత్తూరు గురించి మాట్లాడుకున్నాం. కొత్తూరు తర్వాత తీసుకుంటే వచ్చే టౌన్ షాద్ నగర్. బెంగళూరు హైవేలో శంషాబాద్ తర్వాత బిగ్గర్ టౌన్ ఏది అంటే షాద్ నగరే. ఈవెన్ కొత్తూరుతో కంపేర్ చేసుకున్నా కూడా షాద్ నగర్ ఈజ్ ఏ పొటెన్షియల్ ప్లేస్. కొత్తూరు అనేది ఇండస్ట్రియల్ టౌన్, కానీ షాద్ నగర్ అనేది లివింగ్ మార్కెట్, ఒక మంచి లివింగ్ మార్కెట్. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న చాలా ఏరియాస్కి ఒక 10 kilometers రేడియస్ వరకు అది ఒక హెడ్ క్వార్టర్. హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్కి అయితే ఏముంది, షాపింగ్ కోసం అయితే ఏముంది, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ కోసం ప్రతిరోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి షాద్ నగర్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు పీపుల్. అలాగే రైల్వే స్టేషన్ ఈజ్ దేర్, బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ని బిగ్గర్ చేస్తూ ఉన్నారు.
ఎయిర్పోర్ట్కు తీసుకుంటే 30 మినిట్స్ డ్రైవ్. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అటు చుట్టుపక్కల చాలా ఉన్నాయి. పోలేపల్లి SEZ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. సిటీ నుంచి వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ ఉంది. ORR కాకుండా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది. సిటీ నుంచి మెహదీపట్నం ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి అత్తాపూర్ ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి చాలా ఈజీగా శంషాబాద్కి రీచ్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని ఆ చుట్టుపక్కల చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో GMR ఏకంగా ఒక స్మార్ట్ సిటీనే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. నోవెటెల్ ఈజ్ దేర్, డెకత్లాన్ ఈజ్ దేర్, బిజినెస్ స్కూల్ ఈజ్ దేర్, రోబోటిక్స్ రిలేటెడ్ సమ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. అలాగే ఇంటర్చేంజ్ మాల్ వస్తూ ఉంది. ఇవన్నీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కూడా అయినాయి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే బిజినెస్ స్కూల్, GMR బిజినెస్ స్కూల్ ఉంది అక్కడ, అది వర్క్ చేస్తూ ఉంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్. షాద్నగర్ టౌన్కి వస్తే ఇట్స్ ఎ బిగ్ టౌన్, 2-tier సిటీ. బెంగళూరు హైవేలో శంషాబాద్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గర్ టౌన్, కమర్షియల్ టౌన్. ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అక్కడ అవైలబుల్ ఉంది. ప్లస్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేలాగా కొన్ని బ్యూటిఫుల్ వెంచర్స్ అక్కడ ఉన్నాయి. 20,000 బడ్జెట్లో మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే టుడే ఇట్ సెల్ఫ్ మన హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు. షాద్నగర్ టౌన్ ఎక్స్టెన్షన్ అంతా టువర్డ్స్ పరిగి రోడ్ వైపు జరుగుతూ ఉంది. సో ఆ పరిగి రోడ్లో షాద్నగర్ టౌన్ ఎక్స్టెన్షన్కి నియర్ బై వెంచర్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. షాద్నగర్ టౌన్ నుంచి మనం ఎక్కడికైనా ఈజీగా రీచ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ మల్టిపుల్ కనెక్టివిటీ. టువర్డ్స్ పరిగి రోడ్ తీసుకుంటే చేవెళ్ళ, వికారాబాద్, మళ్ళీ బాంబే హైవే సంగారెడ్డి దగ్గర కనెక్ట్ అవుతుంది. శంకరపల్లి రీచ్ అవ్వచ్చు, మోకిలా, నియోపోలిస్ ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ ఈజీ రీచ్. అలాగే షాద్నగర్ నుంచి డైరెక్ట్ మహేశ్వరంకి అప్రోచ్ ఉంది, శ్రీశైలం హైవేకి అప్రోచ్ ఉంది. మల్టిపుల్ కనెక్టివిటీ. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎస్టాబ్లిష్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ షాద్నగర్లో ఉంది. సో షాద్నగర్లో వీఆర్ ప్రమోటింగ్ ఏ బ్యూటిఫుల్ వెంచర్ అండి. షాద్నగర్ టౌన్ ఎక్స్టెన్షన్కి అటాచ్డ్గా ఆల్రెడీ వెంచర్లోనే 20-25 హౌసెస్ ఉన్నాయి. విత్ ఆల్ అప్రూవల్స్, లోన్ ఫెసిలిటీతో ఈ వెంచర్ ఉంది. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్. షాద్నగర్లో ఉన్న బెస్ట్ వెంచర్స్లో, టాప్ వెంచర్స్లో ఇదొక వెంచర్. సో ఆ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఫర్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ టు అవర్ నెంబర్. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది, డీటెయిల్స్ పాస్ చేస్తుంది. ఇంకా మీకు ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ విజిట్ అవర్ ఆఫీస్. మనం 1-to-1 డిస్కషన్లో పాల్గొనవచ్చు. సో మీ రిక్వైర్మెంట్స్కి, మీ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్కి, మీ పర్పస్ సర్వైవ్ అవుతుందంటే యూ కెన్ విజిట్ ద సైట్. ఈ వెంచర్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే షాద్నగర్ టౌన్ ఎక్స్టెన్షన్కి అటాచ్డ్గా హౌస్ ఈరోజు కన్స్ట్రక్ట్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది విత్ ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్. ఇది ఆల్మోస్ట్ ఒక 60 acres అప్గేటెడ్ కమ్యూనిటీ. సో దీని గురించి నేను ప్రత్యేకంగా 3TV వ్యూవర్స్కి చెప్పాలనే ఉద్దేశం. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండి. అలాగే శ్రీశైలం హైవే తీసుకుంటే శ్రీశైలం హైవే కూడా ఎయిర్పోర్ట్ చాలా నియర్ ఉంటుంది. ఇన్ రియల్ శంషాబాద్ కన్నా తుక్కుగూడకి ఎయిర్పోర్ట్ నియర్ ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్ న్యూగా వచ్చినప్పుడు శ్రీశైలం హైవే రీచ్ అవ్వాలంటే ఓల్డ్ సిటీ నుంచి రీచ్ అవ్వాలి. సో సమ్ కంజెషన్ ఇస్ దేర్. దానికోసం అప్పుడు శంషాబాద్ అని ఫోకస్ చేయటం జరిగింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నప్పటికీ కూడా శ్రీశైలం హైవేకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నియర్ ఉంటుంది. సో అగైన్ GMR స్మార్ట్ సిటీ ఈజ్ కమింగ్ అప్ దేర్. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తూ ఉంది తుక్కుగూడలో హై రైజ్ టవర్స్ కల్చర్ స్టార్ట్ అయింది. అగైన్ IT షాడో ఏరియాస్కి వెరీ నియర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెరీ నియర్, జాబ్ మార్కెట్కి వెరీ నియర్, కోర్ హైదరాబాద్కి వెరీ నియర్.
ఆ చుట్టుపక్కల చాలా అర్బన్ సెంటర్స్ ఉన్నాయి. ఆదిబట్ల కావచ్చు, కొంగరకలాన్ కావచ్చు. కొంగరకలాన్ మీ అందరికీ తెలిసిందే. ఫాక్స్కామ్ స్టార్ట్ అవబోతుంది. యాపిల్ ఎస్సరీస్ ప్రొడక్షన్ మన హైదరాబాద్లో స్టార్ట్ అవబోతుంది. అది 25,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతుంది. కొంగరకలాన్లోనే రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది. వండర్లా నియర్ ఉంది తుక్కుగూడకి. ఇలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఏరియా అండి. తుక్కుగూడలో హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 1, హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2, అలాగే ఈ సిటీ మహేశ్వరంలో ఇలా ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది ఆ ఏరియాలో. ప్లస్ ఈ మార్కెట్కు ఉన్న యూనిక్ థింగ్ గురించి మాట్లాడుకుంటే, జనరల్గా రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ, రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా ఉంటుందంటే, ఒక పర్టికులర్ ఏరియాలో ముందు ప్లాటింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఫేజ్లో. నెక్స్ట్ ఫేజ్లో విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ అపార్ట్మెంట్స్, హైరైజ్ టవర్స్, ఇలా నడుస్తూ ఉంటుంది మార్కెట్. కానీ ఈ ఏరియా తీసుకుంటే తుక్కుగూడ కానీ మహేశ్వరం కానీ మీరు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, విల్లా ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హై రైజ్ ప్రాజెక్ట్స్ అంటే మిడ్ రైజ్ టవర్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ తుక్కుగూడ. టాటా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్. సో ఇప్పుడు వెస్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ ఏరియాస్లో విల్లా ఎందుకు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే, అదే బడ్జెట్లో బిగ్గర్ విల్లా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, వర్త్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అలాగే ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట మీరు ల్యాండ్ పర్చేజ్ చేసుకోవచ్చు. అగైన్ బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే రెండు కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. 6 లైన్ రోడ్స్ చేస్తూ ఉన్నారు. బెంగళూరు హైవే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. శ్రీశైలం హైవే ఈజ్ అబౌట్ టు స్టార్ట్. అలాగే బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో మంచానపల్లి క్రాస్ రోడ్స్ వస్తుంది. దానికి న్యూ ఎగ్జిట్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఉంది. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ వస్తే అక్కడ హౌసింగ్ డెవలప్ అవుతుంది. లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ దట్ ఏరియా. అండ్ అది ఒక బ్యూటిఫుల్ లివింగ్ మార్కెట్ లాగా ఆల్రెడీ డెవలప్ అవుతూ ఉంది. చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, చాలా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయి. దట్ టూ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ బిలో 20,000, 15,000లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నియర్ మన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది చాలా బెస్ట్ ప్లేస్. ప్లస్ ఆఫ్టర్ వెస్ట్ R1 జోన్ లేకపోతే రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా ఉన్న ఏరియా ఏదంటే ఈ ఏరియానే. సో పీపుల్ హ్యావ్ టు కంపల్సరీ మూవ్ టువర్డ్స్ దట్ ప్లేస్ అండి. వేరే ఆప్షన్ లేదు. ఓల్డ్ క్లాస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఓఆర్ఆర్ రూపంలో ఉంది. రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కమింగ్ అప్. షాద్ నగర్ తర్వాత బూర్గులా దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. సో శ్రీశైలం హైవేని, బెంగళూరు హైవేని, పెద్ద గోల్కొండ, మంచానపల్లి క్రాస్ రోడ్స్, మహేశ్వరం, తుక్కుగూడ, షాద్నగర్, కొత్తూరు, ముచ్చింతల, నాగారం, వీటన్నిటినీ ఒక యూనిట్గా తీసుకొని ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసి ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ విషయంలో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అవర్ టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్.